టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము ప్రాంగణంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీ విక్టర్ మరియు మధుమోహన్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. మహిళా ఉద్యోగులు వేసిన ముగ్గులకు గాను మొదటి బహుమతి శాంభవి, శాంతి విద్యా శాఖ వారికి, ద్వితీయ బహుమతి రోజా రాణి, రవళి రెవెన్యూ శాఖ, గౌతమి, అరుణ మత్స్యశాఖ వారు గెలుచుకున్నారు. తృతీయ బహుమతిని ప్రియాంక, పద్మ ఆడిట్ మరియు చీఫ్ ప్లానింగ్ శాఖ గార్లు పొందడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగుల ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని, అదేవిధంగా మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందు ఉండి జిల్లా కార్యాలయాల్లో వారి పనులను సంతృప్తికరంగా నిర్వహించుకుని జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని కోరారు. ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, కోశాధికారి ఎం దేవరాజు, ఉపాధ్యక్షులు రాజ్యలక్ష్మి, ఎంసీ పోచయ్య, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయము మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మంచి స్పందన ఇస్తూ కష్టపడి ముగ్గులు వేసిన ప్రతి మహిళను కూడా వారి వారి స్థానాలలో కూర్చొని ఈ సభను మన కలెక్టర్ సార్ పుట్టినరోజు సందర్భంగా కలెక్టర్ గారికి మన జిల్లా ఉద్యోగుల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మంచిగా ఉండాలి, ఈ ఫ్యూచర్లో కూడా సార్ మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ జిల్లా తరఫున కూడా ఇప్పటికి కూడా సార్ మంచి పొజిషన్లో ఉండి మంచి ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను అందరికీ ముందు వరుసలో సార్ ఎంబట మనం నడుస్తున్నాం కాబట్టి అందరం ఒక టీమ్గా నడుస్తున్నాం కాబట్టి ఈ ముందు వరుసలో ఉంచడానికి కీలక పాత్ర వహించిన మరొకసారి సార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం కామారెడ్డి జిల్లా టీఎన్జీఓస్ పక్షాన. అదేవిధంగా ఈ ముగ్గుల్లో పోటీలో ఎవరన్నా గెలవని, ఎవరన్నా ఓడిపోని, ప్రతి సంవత్సరం నలుగురు గెలుస్తారు, నలుగురు వాళ్ళు ఇంకోసారి పోటీతత్వాన్ని పెంచుకొని మేమెందుకు గెలవద్దు అనే ఉద్దేశంతో ఒక పోటీలో ఇంతమంది కాకుండా ఈ కలెక్టరేట్లో ఉన్న మొత్తం దాదాపు 100 మంది ఉన్నారు మహిళలు. అంటే ఇప్పుడు 30-40 మంది పాల్గొన్నారు, ఇంకా చాలామంది పాల్గొనలేదు. అందరు పాల్గొనే విధంగా మా
రాజ్యలక్ష్మి మేడం గారు నెక్స్ట్ టైం కూడా అందరు పాల్గొనే విధంగా చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ పండగ వాతావరణాన్ని ఉండాలని ప్రతి జిల్లాలో టీఎన్జిఓస్ మెయిన్ సంఘం అనేది టీఎన్జిఓస్ కాబట్టి అన్ని జిల్లాలో ఆల్రెడీ మొన్న 8 తారీఖు నుంచే శురువైనాయి. ఈ రోజు వరకు ఇక రేపెల్లుండి ఎవరు ఉండరు కాబట్టి అన్ని జిల్లాల్లో చేస్తారు. సర్ది చేసుకున్న సర్ది ఆడబెడుతుంది, పెట్టేసి పావుగంట 20 నిమిషాలు లేట్ వస్తుంది. కానీ ముందు వేసుకుందంటే ఫైల్ ముందు వేసుకుందంటే ఓ 2-3 ఫైళ్ళు తయారు చేసేసి ఆడ పడేసేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత లంచ్ 5 లాగానే ఎందుకు పోతుందంటే ఇంటికాడ పిల్లలు ఉంటారు, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకు తల్లికి తన బిడ్డ మీద ప్రాణం కొట్టుకున్నారు. చాలామంది మేల్ ఆఫీసర్స్ ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. ఎవరైనా సరే కొంత వెసులుబాటు అనేది కొంత ఇచ్చినప్పుడు పోవడానికి సరిగా 5 అయిన తర్వాతనే పోవడానికి ఇవ్వడానికో లేక ఒకసారి ఏదైనా టైంలో కూడా ఒక పావు గంట అర్ధగంట ముందు పోతా అంటేను ఆ వెసులుబాటు అని ఇచ్చినప్పుడు పని ఎక్కువగా అనేది చేయడానికి మన ఉమెన్ ఆఫీసర్ నుంచి ఉమెన్ ఎంప్లాయీస్ నుంచి మనం ఆశించవచ్చు. కాబట్టి ఆ రకమైనటువంటి వెసులుబాటును మరి ఉన్నటువంటి ఆఫీసర్లు, అది ఉమెన్ ఆఫీసరే కానీ మేల్ ఆఫీసరే కానీ ఎవరైనా కానీ ఇచ్చినప్పుడు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఉమెన్కు కల్పించాల్సినటువంటి అంటే ఆ ప్రొటెక్షన్ కానీ ఆ రకమైన సౌకర్యాలు కానీ మెన్ ముందుకు వచ్చినప్పుడే అది జరుగుతుంది. అయిన తర్వాత మరి అటువంటి విషయాల్లో కూడా మార్చి 8 రాబోతున్నది. మార్చి 8 మరి దానిలో కూడా ఆ రోజు కూడా ప్రోగ్రామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మార్చి 8 ఈసారి ఆదివారం వస్తుంది, సండే వస్తుంది కాబట్టి మరి ఆ సాటర్డేనో ఫ్రైడేనో ఏదైనా ఒక రోజు ముందు చేసుకున్నట్టయితే